గుడ్ మార్నింగ్ అందరికి. ఎప్పుడూ లేని ఈ రోజు ఉదయాన్నే 6 గంటలకు లేసా. వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. షూ టోపీ ఏం వ్యవహారం అని అనుకుంటున్నారా? ఏం లే, ఈ రోజు ఇండస్ట్రియల్ విజిట్ ఉంది. ఖచ్చితంగా క్యాప్, ఐడి కార్డు, షూ అయితే ఉండాలని చెప్పారు. మొత్తం సివిల్ డిపార్ట్మెంట్ అంతా కలిసి పెళ్లికి పోతున్నట్టు పోతున్నారు. ఏ బస్సు అంటే ఆ బస్సు నేను ఎక్కను, ఏసీ బస్సు అయితే ఎక్కతా. ఓకే సార్, కమింగ్. ఇదిగో మనం పోయే వాహనం అశోక్ లేలాండ్. మంచి పాటలు పెడుతున్నాడు అమ్మ పిల్లడా. మనమైతే ఫైనల్లీ మన ఇండస్ట్రీ విజిట్ కి అయితే వచ్చేసాం. అయ్యా ఆయన ఏం చెప్తున్నా నాకు అర్థం కాలేదు, కానీ నాకు అర్థమైంది మటుకు లాస్ట్ లో చెప్తాను. ఇది మనం వచ్చిన ప్లాన్ టు బ్లూ ప్రింట్. కింద వచ్చేసి ఎయిర్ కంప్రెసర్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు లేటేరా, ఇప్పుడు మనం బిల్డింగ్ పైకి అయితే వచ్చాము. ఇప్పుడు ఇది ఎలా పని చేస్తుందో నేనైతే చెప్తాను. ఫస్ట్ డ్రైనేజ్ వాటర్ ని ఇక్కడికి పంప్ చేస్తారు. ఇది వచ్చేసి దాంట్లో ఉన్న వేస్ట్ పార్టికల్స్ ని సపరేట్ చేయడానికి. ఆ వేస్ట్ పార్టికల్స్ ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారా కింద పడి వేస్ట్ పార్టికల్స్ తీసేసిన తర్వాత వచ్చిన వాటర్ ఈ కెనాల్ ద్వారా బయటకు వస్తుంది. ఇప్పుడు వచ్చిన వాటర్ ని ఇక్కడ స్టోర్. చిన్నప్పుడు చదువుకున్నట్టు వాటర్ లో బరువైన పార్టికల్స్ కిందకి దిగేస్తాయి కాసేపటికి. ఇక్కడ ఒక చూడడానికి బాగుండే ఒక అందమైన లేక్ గాని లాస్ట్ వరకు చూడండి. ఇంకో సర్ప్రైజ్ ఉంది. ఇప్పుడు అక్కడ నిలవ పెట్టిన వాటర్ లో పైన ఉన్నవంతా కిందకి వెళ్తాయి. ఇప్పుడు ఆ కిందకి వెళ్ళిన నీళ్ళని క్లోరిన్ అవి యాడ్ చేసి ఒక పక్క నుంచి నిదానంగా బయటికంటే ఎక్కడికో కాదు, ఇందాక మనం చూసి అందమైన సరస్సు దాంట్లోకి. After this process, we need to check water chemical parameters and physical parameters. ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు మనం వచ్చిన వాటర్ కానీ అలాగే మనం దాంట్లో pH వాల్యూస్ అవన్నీ చూసి క్లోరిన్ అవి యాడ్ చేసిన తర్వాత వదులుతామని చెప్తున్నారు. ఆయన కానీ ఒకప్పుడు మా కాలేజీలోనే పనిచేసింది. ఇవన్నీ వీళ్ళు నోట్ చేసుకుంటారు ఎంత pH వాల్యూ ఉంది అది. ఈ ఎండకి ఎవరికి ఓపిక అయితే లేదు. ఇంకేమైతే వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.